హలో అందరికీ, నేను మీ ప్రశాంతిని. ఈరోజు నేను సింపుల్గా ఈజీగా హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ముందుగా అల్లంని బాగా క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. ఇది డస్ట్ ఎక్కువగా లేదు, సో నీట్గా వాష్ చేసుకొని పై తొక్క కూడా తీసుకోలేదు. మట్టి ఎక్కువగా ఉంటే పై తొక్కనైతే చెక్కేసుకోండి క్లీన్ చేసి. సో అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ అల్లంకి ఈక్వల్ క్వాంటిటీలో వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. నేను పై పొట్టు అయితే తీయను, ఇట్లానే వేసుకుంటాను. ఇష్టం ఉన్న వాళ్ళు పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే 7-8 లవంగాలు కూడా వేసుకున్నాను. దాల్చిన చెక్క కొద్దిగా వేసుకున్నాను. అలాగే 4-5 ఇలాచి, అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు కల్లు వేసుకొని గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఇది వెజ్ కర్రీస్కి, నాన్ వెజ్ కర్రీస్కి